కాక్రోచ్ జనతా పార్టీ. అసలు ఎక్కడ చూసినా ఈ సోషల్ మీడియాలో చూసినా దీని గురించే ట్రెండింగ్లో ఉన్న టాపిక్ ఇది. దీని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఒక కేసు సందర్భంలో దేశ యువతని బొద్దింకల్లా దేశాన్ని పట్టి పీడిస్తున్నారు, అలా తయారయ్యారు అని అన్నారు. అలా కామెంట్ చేసిన దానికి వ్యతిరేకంగా మొదలైన పార్టీయే కాక్రోచ్ జనతా పార్టీ. ఇది ఒక భారతీయ వ్యంగ్య రాజకీయ ఉద్యమం. దీనిని 2026 మే 16న ఆమ్ ఆద్మీ పార్టీ మాజీ సోషల్ మీడియా వ్యూహకర్త అయిన అభిజిత్ దిప్కే స్థాపించాడు. అభిజిత్ సూర్యకాంత్ గారు అన్ని మాటలకు అన్న తర్వాత మరుసటి రోజున అభిజిత్ ట్విట్టర్ను వేదిక చేసుకొని పోస్టులు పెట్టడం మొదలుపెట్టాడు. దీనిలో చేరాలి అంటే కొన్ని అర్హతలు ఉన్నాయి అన్నాడు. అవి నిరుద్యోగులై ఉండాలి, బద్దకస్తులై ఉండాలి, నిరంతరం ఆన్లైన్లో ఉండేవాళ్ళు అర్హులని చెప్పారు. ఈ పార్టీ వెబ్సైట్కు 2026 మే 16న బద్దకస్తులు నిరుద్యోగుల గొంతుక అనే ట్యాగ్ లైన్తో క్రియేట్ చేశారు. కేవలం 48 గంటల్లో ఈ ఉద్యమంలో 40,000 మంది పైగా చేరారు. అదేవిధంగా ఈ సభ్యత్వంలో ఎటువంటి కుల, లింగ భేదాలను పరిగణలోకి తీసుకోము అని సూచించాడు. ఈ ఉద్యమం మీమ్స్ ఆధారితమైనది. ఈ పార్టీ గురించి సోషల్ మీడియాలో భారీ ఎత్తున వైరల్ అయింది. దీనిని కొంతమంది నాశనం చేయవచ్చు, అయినా సరే యువత తన వాయిస్ను రేజ్ చేయాలని దీన్ని స్థాపించాడు అని అభిజిత్ చెప్పుకొచ్చాడు. అయితే వాళ్ళు సామాజిక సమస్యలపై పోరాడదామని ముందుకు వచ్చారు. అదేవిధంగా కొన్ని ఎక్స్ప్లోర్ చేయడం జరిగింది. ప్రభుత్వం అందరికీ ఎలా నష్టాలు కలుగజేస్తుంది తెలియజేయడాన్ని, అదేవిధంగా నిరుద్యోగులుగా ఉండకూడదు అని పేపర్స్ లీక్స్ గురించి తెలియజేయడం జరిగింది. అయితే వీళ్ళలో కొంతమంది యాంటీ నేషనల్స్ అని, యాంటీ బీజేపీ అని అనడం జరిగింది. అదేవిధంగా వారి అకౌంట్లను ఫాలో చేసే వారంతా మన దేశం వారు కాదని, బయట వారని మరియు పాకిస్తాన్కు సంబంధించిన వాళ్ళని వీళ్ళను ఫాలో అవుతున్నారు అని చెప్పుకొచ్చారు. దానికి సమాధానంగా వీళ్ళు పోల్స్ని కండక్ట్ చేయడం జరిగింది. అయితే వీళ్ళకి కరెక్ట్గా నీట్ పేపర్ లీక్ ఇష్యూ దొరికింది. దాన్ని పట్టుకొని వీళ్ళు ప్రతి స్టేట్కు వచ్చి నిరసనలు తెలియజేస్తామని మొదలుపెట్టారు. దానిలో భాగంగానే మొన్న హైదరాబాద్లోకి రావడం జరిగింది. హైదరాబాద్లో ఇందిరా పార్క్ వద్ద నిరసనలు తెలియజేశారు. దీనికి భారీ ఎత్తున ప్రజలు వచ్చారు. ధర్మేంద్ర ప్రధాన్ను క్యాబినెట్ నుంచి తొలగించాలని వాళ్ళంతా డిమాండ్ చేశారు. అదేవిధంగా కొంతమంది ఈ నీట్ ఎగ్జామ్ లీక్ల గురించి ప్రసంగాలు ఇవ్వడం జరిగింది. హైదరాబాద్లో వారు విజయవంతంగా తమ నిరసనలు తెలియజేయడం జరిగింది. ప్రజల్లో కూడా భిన్న స్పందనలు వచ్చాయి. అసలు ఈ పార్టీ యాంటీ నేషనల్ పార్టీ అని పక్కకు పెడితే సమస్యలపై క్వశ్చన్ చేయడం మంచిదే, సమస్యల మీద పోరాడడం మంచిదే. కానీ ఇలా కాదు కదా. సోషల్ మీడియా ద్వారా మరియు ఈ సమస్యలన్నీ మారిపోవాలి అంటే మారిపోవు కదా. కొంతమంది వీరిని జంజీ పార్టీ అని కూడా అంటున్నారు. అసలు వాళ్ళకి సోషల్ మీడియా హైప్ కోసం ఇదంతా చేస్తున్నారు అని అంటున్నారు. చాలామంది వీరికి వ్యతిరేకంగా ఉన్నారు. చూద్దాం కాక్రోచ్ జనతా పార్టీ మీద ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో. అసలు మీరేమంటారు? అసలు ఈ విధంగా సోషల్ మీడియాలో పార్టీలు పెట్టి సమస్యల మీద పోరాడటం అనేది కరెక్టా? మీ అభిప్రాయాన్ని కామెంట్లలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.